అందరికి జై శ్రీరామ్. తమ్ముడు, నీకు ఒక విషయం తెలుసా? క్రైస్తవ్యంలో అధిక శాతం మహిళలే ఆకర్షింపబడుతుంటారు. ఎందుకంటావు? ఒక్కసారి గట్టిగా ఆలోచించు. ఈ భార్య బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది నాకు తారసపడ్డారు చాలా సందర్భాల్లో. ఏందిరా అయ్యా, ఏం పోయే కాలంరా మీకు, హిందుత్వంలో అన్నీ సక్రమంగా ఉండగా ఏమీ లేని దాంట్లోకి పోయి ఎందుకురా ఈ బాధలు అని అంటే, వాళ్ళ ద్వారా వచ్చిన విషయం సమాచారం ఏంటి అంటే, ఓరి నాయన, మాకేమన్నా ఇష్టమయ్యి మాకేమన్నా తక్కువయ్యి అలాగ పోతున్నామా ఏంది, మా భార్యలు అలాగ పోయి మమ్మల్ని మెడబట్టి గుంజుకుపోతున్నారు. మరి తప్పట్లేదు, అర్థమైందా? అందుకనే అలా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఎంతోమంది నాకు తెలుసు, ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు. మరి ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటి అని అంటే, క్రైస్తవ్యంలో ఇతర మతాల్లో మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత లేదు అనే విషయం వాళ్ళ గ్రంథాల ద్వారానే ప్రతి ఒక్కరికి తెలిసిన వాళ్ళకి. మరి మహిళలు వాళ్ళ మతంలో ఒక ఆట వస్తువులు, అంటే యంత్రాల టైపు, వాళ్ళు అవసరానికి మాత్రమే ఉపయోగించుకునే వాళ్ళుగా మహిళలను వాళ్ళ మతంలో చూస్తుంటారు. మరి అదే సనాతన ధర్మంలో అయితే ఆది నుండి అంతం వరకు చూడండి, మహిళతోటే మొదలవుతుంది, చివరికి మహిళతోటే అంతమవుతుంది. ఇది సత్యం, జగమెరుగని సత్యం ఇది. ఎందుకంటే మనకు ఆదిశక్తి అని పేరుంది. ఆది అంటే స్టార్ట్ అయినప్పుడు, ఈ సృష్టి మొదలైనప్పుడు ఆదిశక్తితో మొదలైంది. అలాగే చూడండి, మనం నదులైనా చూడండి, ఇంకా దేవతలు, మన శక్తుల రూపంలో ఉన్న దేవతలు కానీ మనకు అమ్మని గొప్పగా, భార్యని గొప్పగా, అలా ఒక స్త్రీని గొప్ప స్థాయిలో పెట్టి పూజిస్తుంటాం మనం మన సనాతన ధర్మంలో. మరి ఇంత విలువ మహిళకు సనాతన ధర్మంలో ఉన్నా అసలు విలువ లేని చోటుకి వీళ్ళు ఆకర్షింపబడుతున్నారు అని అంటే ఏమై ఉంటుందంటావు? ఒక్కసారి గట్టిగా ఆలోచించండి. ఈ విషయం మహిళలు ఏ రోజైతే తెలుసుకుంటారో ఆ రోజు మళ్ళీ తిరిగి స్వధర్మానికి రావటం మాత్రం తథ్యం. చూస్తూ ఉండండి, నిజమే సత్యమే గెలుస్తుంది ఎప్పటికైనా అని తెలుసుకోవాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. అర్థమైందిగా? జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.